మగపిల్లాడైతే తలకొరువు పెట్టించేవాళ్ళం. ఆడకూతురు అయిపోయింది, తలకొరువు ఎలా పెట్టించాలి? నీకోసం అంత చేసిన మనిషికి కనీసం తలకొరివి పెట్టి నీ రుణం తీర్చుకోలేవా అమ్మా? సంధ్య దొరకాలి. ఆ రోజు నీ సంగతి చెప్తాను. అమ్మా, నీ పేరేంటి? సంధ్య. కాస్త ఎంగిలు పడమ్మా. నాకేం వద్దవ్వా, ఆకలిగా లేదు. ఆకలి ఉండదమ్మా, అలాగే ఉంటుంది. కాని పోయిన వాళ్లతో మనం పోలేం కదమ్మా. మనకి పిలుపు వచ్చేంతవరకు బతకాలి. నా మాట వినమ్మా, నా మాట విను తల్లి, తినమ్మా. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు తినాలనిపించినప్పుడే తిను. అమ్మా సంధ్య, ఏంటమ్మా ఇది? రాత్రంతా నిద్రపోకుండా ఇలాగే కూర్చొనున్నావా? నా మాట వినమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను చూడు, నా కళ్ళ ముందే నా వాళ్ళందరూ పోయారు. కానీ నేను ఒంటి కొమ్ము రాక్షసిలా బ్రతకటం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ నా వాళ్లే అనుకుని నా రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకు మంచి జీవితం ఉందమ్మా. నా మాట విను తల్లి. ఆ ఏడవటం మానేసి ఇదిగో పళ్ళు తోముకో. ఏంటమ్మా అలా చూస్తావు? పళ్ళు తోముకోమ్మా.
ఏమైందమ్మా? మీరంతా ఎవరు? తెలిసిపోయింది, మీరంతా పోలీసులా? నేను దొంగని. నన్ను పట్టుకుందామని వచ్చారా? ఆచిబూచి. కానీ నేను దొరకనుగా. మా తాతతో పాటే వెళ్ళిపోతాను. ఏంటి ఉషా నువ్వనేది? అవును మావయ్య, నేను యుఎస్ వెళ్ళిపోతాను. అక్కడే ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటమ్మా? అయినా నువ్వు ఎంఎస్ చేసి ఏం చేయాలి? ఉద్యోగం చేయాలా? ఉద్యోగం కోసం కాదత్తయ్య, ఊరికే కూర్చోడం ఇష్టం లేక. నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఏ ఎందుకని? నేనెవరితో బాగున్నాను మావయ్య? ఆ రాఘవ మాయలో పడి ఏమేం తప్పులు చేయాలో అన్నీ చేశాను. ఎంతమందిని బాధ పెట్టాలో అంతమందిని బాధ పెట్టాను. మంచి చెప్పడానికి వచ్చిన మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. అత్తయ్య కూడా అనేశాను. ఇక అమ్మ సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఏ ఆడపిల్ల ఏ తల్లిని అనకూడని మాటలన్నీ అనేశాను. చివరికి నాన్నకి అమ్మకి మధ్య తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది మావయ్య. అవన్నీ నీకు నిజంగానే తెలియకనే కదా అన్నావు. పిల్లలు ఏం చేసినా పెద్దలుగా క్షమించడం మాకు అలవాటే. నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ నీ గురించి ఇక్కడ ఎవరం మేం తప్పుగా అనుకోవట్లేదే. ఏం రేఖా? నేను వద్దని చెప్పాను వదినా, కాని వింటేగా వెళ్తాను అని పట్టుపట్టుకుంది. అది కాదు ఉషా, జరిగిందేదో జరిగిపోయింది. సంధ్య ఎవరో ఇప్పుడే తెలిసింది. తను దొరికితే ఇంటికి తీసుకొస్తాం. ఆ టైంకి నువ్వు లేకపోతే ఎలా చెప్పు? ఇన్నేళ్ల తర్వాత అందరినీ కలిసి నువ్వు ఒక్కదానివి మిస్ అయితే సంధ్య ఎంత ఫీల్ అవుతుందో ఆలోచించు. పైగా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళని తెలిసాక నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుందమ్మా? లేదు మావయ్య, ఇంతకాలం సంధ్య మాతో పాటే ఉన్నా నేనొక్కదాన్నే అందరి ప్రేమను పొందాను. ఇప్పుడు తను ఆ ప్రేమను ఎంజాయ్ చేయాలి, మీ అందరితో కలిసిపోవాలి. నేనుంటే ఆ ప్రేమ డైల్యూట్ అవ్వచ్చు. ఏమండి, తను వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఏం అడిగినా దానికి ఏదో ఒక రీజన్ చెప్తోంది. సరేనమ్మా, మరి మీ అమ్మనేం చేద్దాం? నువ్వు వెళ్ళిపోతావు, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఇక మీ అమ్మ ఒంటరిగా ఉండాలా? ఒంటరిగా ఎందుకుండాలి మావయ్య? డాడీని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కలపండి. ఉషా, ఏంటి మమ్మీ, తప్పుగా మాట్లాడానా? ఇందులో ఏంటి తప్పు? సమీక్షకు తండ్రిగా మిగిలిపోతే ఎలా? గౌరీ అమ్మ ఎలాగో లేదు, కనీసం నీకన్నా న్యాయం చేయాలి కదా. మావయ్య, ఆ రోజు గౌరీ అమ్మకి భర్తగా నటించమని మీరు పంపించారు కదా. ఇప్పుడు
ఇప్పుడు ఆ అమ్మ లేదని తెలిసాక తిరిగి ఈ అమ్మ దగ్గరికి రావటం న్యాయమే కదా? వద్దుషా, నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు. అది కాదమ్మా. అన్నయ్య, ఇది అమెరికా వెళ్తానంది కదా, ఆ పనేదో చూడు. అక్కడ ఉండడానికి చదువుకోవడానికి అరేంజ్మెంట్స్ చెయ్యి. ఏంటి మావయ్య, నేను మాట్లాడింది తప్ప? ఆ రోజు నిజం తెలియక నానా మాటలు అన్నాను. ఈ రోజు నిజం తెలిసాక వాళ్ళని దూరం ఉంచడం తప్పు కదా? నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చమ్మా, కానీ వాళ్ళ మనసులో ఏముందో మనం ఎలా డిసైడ్ చేస్తాం? దానికంటే ముందు మనం వెతకాల్సింది సంధ్యని. తను ఎక్కడ ఉందో, ఎలా ఉందో. నీ పేరేంటమ్మా? అడిగేది నిన్నే. నీ పేరేంటి? సరే, నీదేవూరు? పోనీ మీ తాతయ్య ఎక్కడున్నాడు? ఊరికి పోయాడా? తాతయ్య, 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 ఎక్కడున్నావు? తాతయ్య, 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 లేడమ్మా, చనిపోయాడు. తాతయ్య చనిపోయాడా? ఎలా చనిపోయాడు? మా తాతయ్య ఎక్కడున్నాడు? నేను వెళ్తాను, నేను వదలండి. అమ్మా, రండి, పట్టండి. అమ్మా, లేపండి, రండి. లేపి బల్ల మీద పడుకోబెట్టండి. అయ్యో, ఏమైంది పిల్లకి? అమ్మా,
ఏమైంది డాక్టర్ బాబు? వాళ్ళ తాతయ్య చనిపోవడం వల్ల షాకు గురైనట్టుంది. అనుకోనివి జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి తిరిగి మామూలు మనిషి అవదా? ఒక్కోసారి వెంటనే కాకపోయినా 2-3 రోజుల్లో మామూలు మనిషి అవుతుంది. అప్పటికీ కాకపోతే సిటీకి తీసుకువెళ్లాల్సిందే. అమ్మో, సిటీకి తీసుకువెళితే చాలా డబ్బు అవుతుందిగా డాక్టర్ బాబు. మరి పెద్ద డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అంటే అంతే. మరి వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు చేయమ్మా. ఆ అమ్మాయి ఎవరో చెప్పాలంటే ఆ అమ్మాయే చెప్పాలి. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే అట్లా లేదు. సరే, 2-3 రోజుల్లో నయమవుతుందో లేదో చూద్దాం. అప్పటికే కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. యాండి యాండి ఏం ఆలోచిస్తున్నారు? ఉష చెప్పిన దాని గురించా? అది చిన్నపిల్లైనా చెప్పిన దాంట్లో నిజముంది కదండి. ఒకప్పుడు రేఖ నుంచి రఘు అనే విడిపోవడానికి కారణం మీరే. అది ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. మరి వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత కూడా మీదే కదా. నాకు వాళ్ళని కలపాలనుంది, కానీ ఎలా? మీరే ఎలా అంటే ఎలా? చుట్టూ ఎన్ని సమస్యలు. ఆ రోజు గౌరీ కూతురు చచ్చిపోతుంది, తనకి తండ్రి ప్రేమ అందించాలనే ఉద్దేశంతో రఘుని బతిమలాడి ఒప్పించి నటించమని పంపించాను. అదే రకరకాల కారణాలకు దారితీసింది. చివరికిదిగో ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు చుట్టూ అన్ని సమస్యలే, అందరికీ సమస్యలే. రఘు సమీక్ష విషయంలో ఇరుక్కుని పోయి ఉన్నాడు. ఇటు చూస్తే సంధ్యకు న్యాయం చేయాలి. వీటి మధ్యన వాళ్ళని ఎలా కలపాలి, ఎలా ఇద్దరిని ఒప్పించాలి? దీనికంటే ముందు సంధ్య ఏమైందో తెలుసుకోవాలి. గౌరీకి ఎలాగూ న్యాయం జరగలేదు, తన కూతురికైనా న్యాయం జరగాలి. అవునండి, అయినా తన గురించి ఇంకా తెలియలేదేంటి? పేపర్ ప్రకటన కూడా ఇచ్చావన్నారుగా. హవా హవా హవా, ఏమైందిరా? ఎందుకట్ట అరుస్తున్నావు? నాకేం చెవుడు రాలేదు. అది కాదవ్వా, మన ఇంట్లో ఉండే ఆ అమ్మాయి. ఎవరు? సంజ? అవును, ఆ అమ్మాయి ఫోటో పేపర్లో వేశారు. పేపర్లోనా? అవును. అవును, సంధ్య గురించి ఎవరు చెప్పినా వాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ప్రకటించాం. కానీ ఇంతవరకు ఏ ఫోన్ కాల్ రాలేదు. అసలు ఎక్కడుందో, ఏమైపోయిందో. ఎక్కడికి వెళుతుందండి? ఎక్కడున్నా తను తప్పకుండా ఈ ప్రకటన చూస్తుంది. ఇప్పటిదాకా తనకు ఎవరూ లేరనుకుంది, కానీ ఇప్పుడు తన చుట్టూ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలుసుకున్నాక తప్పకుండా వస్తుంది.
ఏమో స్నేహ, నాకు నమ్మకం కుదరట్లేదు. అసలు తను ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. నాకు తెలిసి ఏదో చెప్పుకోలేని టెన్షన్లో ఉండుంటుంది. తను ఏమైందో ఎలా ఉందో తలుచుకుంటుంటేనే చాలా కంగారుగా ఉంది. తనకేదైనా జరిగితే ఆ గౌరీ మనల్ని క్షమించదు. ఎందుకలా నెగిటివ్గా ఆలోచిస్తారు? మనం పాజిటివ్గా ఉంటే మనం అనుకున్నది పాజిటివ్గా జరిగి తీరుతుంది. అయితే బాగా పెద్దింటోళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. మరి ఆ ముసలాయన్ని ఎందుకు తీసుకొచ్చింది? ఏమోనవ్వా, వాళ్ళు వస్తే చెప్తారుగా. అయితే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పరా? ఒకప్పుడు నేను నీకు చెప్పిన పాఠం ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? భార్య అంటే మరి బెటర్ ఆఫ్ కదా, ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? హలో